15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత నా పేరు స్వరూప. మేము ఉప్పల్ నుండి వచ్చినాము. నాకు 15 సంవత్సరాలు వచ్చింది. చాలా నొప్పులు ఉన్నాయి. అసలు నా పని నేను చేసుకోలేకపోయాను. ఎక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గలే. టీవీలో చూసి ఆద్య హాస్పిటల్కి వచ్చినాక 4 నెలలు ఆడినాక మసాజ్ పంపించారు. 7 రోజులు చేయించుకున్నా. తగ్గింది. నా పని నేను చేసుకోగలుగుతున్నా, నడుస్తున్నా. ఆద్య హాస్పిటల్కి ధన్యవాదాలు.5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం అండి. నా పేరు విజయ. సాడేపల్లి. కాళ్ళకు బాగా ఉండేయమ్మ. నడవలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. 2 అడుగులు వేయాలన్నా ఇబ్బంది అయిపోయేది. చాలా హాస్పిటల్ తిరిగాను, మందులు అయ్యి చాలా చేసుకున్నాను, కానీ తగ్గలేదు. ఆపరేషన్ చేయాలన్నారు. నేను భయంతో చేయించుకోలేకపోయాను. టీవీలో యాడ్ చూసి ఆద్యానికి మందులు వాడిన తర్వాత నా పని నేను చేసుకోగలుగుతున్నాను. పూర్తిగా తగ్గిపోయింది. నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, ఉంచోగలుగుతున్నాను, నిద్రపోగలుగుతున్నానండి. ఆద్య ఆసుపత్రి వారికి, డాక్టర్ గారికి అమ్మకి నమస్కారం ఉన్నాం. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రామదాసు. మా అక్క అలివేలమ్మ. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. కూర్చుండేకి చాలా కష్టపడేది, చాలా ఇబ్బందులు పడేది, చాలా బాధపడేది. టీవీ యాడ్ చూసి ఇక్కడ అనంతపూర్లో మేము ఆర్జీఆర్ హాస్పిటల్లో చూపించుకున్నాము. ఫస్ట్ నెలలోనే మందులు వాడాము. చాలా వరకు బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. కూర్చుంటుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి.
ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు, పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, నమస్కారం అండి. నా పేరు జ్యోతి. ఒరిస్సా నుండి వచ్చానండి. 15 సంవత్సరాలైంది. నాకు నడుము నొప్పి, కాలు నొప్పులు, మెడజెముల నొప్పులు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఎన్ని దుక్కులు చూపించాను, ఎంతో మెడిసిన్ వాడని, ఏది కూడా నాకు క్యూర్ అవ్వలేదు. లాస్ట్కి నాకు మా ఆడబుట్టేమో ఇక్కడ ఆర్జేఆర్లోనూ చూపించుకున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకోమా బాగుంటుంది అని అన్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. 1 మంత్ మెడిసిన్ వాడాను. చాలా బాగుంది. అంటే ఒంగోడు, స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ ఎంతో కష్టంగా ఉండేది. నాకు నా పని నేను చేసుకోవడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు నాకు 1 మంత్ మెడిసిన్ వాడినంత చాలా బాగుంది. బాడీ కూడా ఫ్రీ అనిపిస్తుంది. ఆర్జేఆర్కి, మేడం గారికి అందరికీ థ్యాంక్స్ అండి. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. పది సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత, పేరు సత్యవతి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. డస్ట్ ఎలర్జీ ఉంది నాకు. 10 ఇయర్స్ నుంచి బయట మందులు వాడాను, ఎక్కడ తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాను. ఇక్కడ 3 నెలలు వాడిన తర్వాత తగ్గింది. తుమ్ములు కానీ, కారటం కానీ ఏమీ లేదు. ఇప్పుడు అంతా బానే ఉన్నది. డాక్టర్ గారికి, ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, నా పేరు కుమార్. నేను హిమాచలం నుండి వచ్చాను. గత 10 సంవత్సరాల నుండి ఇలా సైనస్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చాలా మెడిసిన్స్ వాడాము, ఏమీ క్యూర్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం నేసల్ థెరపీ, ఆవిరి స్టీమ్ అది పట్టించారు. థెరపీ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు బాగున్నది. అప్పుడు కంటిన్యూగా జలుబుగా రావడము అన్నీ చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 1 మంత్ వాడిన తర్వాత నుండి టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి.
టైం నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ టు ఆర్జే హాస్పిటల్. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మల్లపేటకి వెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నా పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడిన. మందులు వాడితే మంచిగా కాలు చెయ్యి నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. అది చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు సార్ నమస్తే. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. 1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం, నా పేరు శరణప్ప, మా భార్య పేరు మల్లమ్మ. మా భార్య 1 సంవత్సరం నుంచి రుమాటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడ చూపించినా తగ్గపోయినసరికి టీవీలో చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎక్కడానికి ఇబ్బందిగా ఉండేది, ఒకరి సాయం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే ఉదయం లేవలేదు, గోడలు పట్టుకొని మరియు నడుచుకోనికే వీలు కాకుండే. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ వాడిన తర్వాత పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు ఆ సొంతంగా ఆమె మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, మరియు కూర్చుంటుంది, లేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. హ్యాపీగానే ఉంది. ఇప్పటికైతే ఇంత తక్కువ చేసిన ఆర్జే హాస్పిటల్ మేడం గారికి మా ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు దేవరూపి, మాది తాండ్రపాడు గ్రామం. నాకే 5 years నుంచి థైరాయిడ్ ఉంది. వేరే దగ్గర చూపించుకున్నా గానీ క్యూర్ కాలేదు. టీవీలో చూసినాను యాడ్, ఇక్కడికి వచ్చినాక 1 month కే క్యూర్ అయింది. జీరోకి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు శ్రీనివాసరెడ్డి, కోలాడ మండలం గుడిబండ గ్రామం. నాకు గత 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఎన్నెన్నో మందులు వాడా, ఎక్కడెక్కడో చూపించుకున్నా అయినా కంట్రోల్ కాలేదు. షుగర్ పెరిగి నీరసంగా ఉండేది. ఆర్జేఆర్ వారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ అయింది. అంతకుముందు తినకతలికి 220 ఉంది, తిన్న తర్వాత 280 ఉంది. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చి 3 నెలలు మందులు వాడిన తర్వాత తినకతలికి 100, తిన్న తర్వాత 120కి వచ్చింది. పూర్తిగా కంట్రోల్ అయింది. అందుకే ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు నరసింహరావు, గుంటూరు పక్కన ఒక చిన్న పల్లెటూరు మాది. షుగరు బీపీతో బాధపడతాను. షుగరు ఇంతకుముందు 215 ఉందండి. బీపీ కూడా 170, 160 దాకా ఉండేదండి. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మందులు వాడిన తర్వాత బీపీ షుగరు బాగా తగ్గిపోయినాయి. షుగరు ఇంతకుముందు 215 ఉండేది, ఇప్పుడు 102కి వచ్చింది. పూర్తిగా ఈ మెడిసిన్ వాడిన తర్వాత అంతా కంట్రోల్ అయింది. ఇంతకుముందు కాళ్ళు మంటలు, అరికాళ్ళు నొప్పులు అటువంటివి ఉండేవి. ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా పూర్తిగా నయమైపోతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్కి థ్యాంక్స్ అండి. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి, కొల్లూరు నుంచి వచ్చాను. సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నాను. సోరియాసిస్ సమస్య వల్ల పుట్రాలతం, దురద, మంటలు, పగుళ్ళు ఉండేవి. వెయిట్ మందులు వాడానండి, ఎక్కడా తగ్గలేదు. గుంటూరు ఆర్జే హాస్పిటల్కి వచ్చి 1 నెల మందులు వాడిన తర్వాత నాకు పూర్తిగా నయమైంది. అంతకుముందు పుట్రాలతం, దురద, మంటలు, పగుళ్ళు ఉండేవి, పూర్తిగా తగ్గింది. డాక్టర్ గారికి ధన్యవాదములు. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నమస్కారం, నా పేరు వెంకటరమణ. సంవత్సరం నుంచి సోరియాసిస్ తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. టీవీలో యాడ్ చూశాను ఆర్జీ హాస్పిటల్ అని, అక్కడికి వచ్చాను. 2 నెలలు మందులు వాడాను. దురద తగ్గింది, మంట తగ్గింది, పగుళ్ళు తగ్గినాయి. చాలా బాగుంది. ఆర్జీ హాస్పిటల్ కి నమస్కారం. సోరియాసిస్ వ్యాధి రకాలు: ప్లేగ్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్, ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు హెర్బల్ చికిత్సను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వబడును. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు నరసప్ప. నా భార్యకు సోరియాసిస్ ఉండింది. ఇంట్లో నడచడానికి కానీ పని చేయడానికి కానీ ఇబ్బంది పడుతుండేది. ఒకరోజు టీవీ యాడ్లో ఆర్జే హాస్పిటల్ నుంచి విన్నాము. అది విన్న తర్వాత ఆర్జే హాస్పిటల్కి వచ్చినాము. మందులు ఇచ్చినారు. నెల వాడినాము. మళ్ళీ 2 నెలలు వచ్చి మందులు తీసుకొని వాడిన తర్వాత బాగుంది, అంతా తగ్గిపోయింది. సోరియాసిస్ బాగా నడుస్తుంది, బాగా పనులు చేసుకుంటుంది. అధికారులకు కూడా ఎక్కువగా ఉండింది, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. మేము హ్యాపీగా ఉన్నాము. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు కాళేశానండి. మాది తాడేపల్లిగూడెము. నేను సోరియాసిస్ గురించి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఇదివరకు అండి నాకు పగుళ్ళు గీగుళ్ళు బాగా వచ్చేసి పుట్టంతా రాలిపోయి ఆడికాడ పగుళ్ళు వచ్చేసేయండి. అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా యాడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. అసలు ఎంత నరకం అంటే అంత నరకం చూశానండి. టీవీలో యాడ్ చూసేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తే ఆమె ఏంటంటే ధైర్యం చెప్పేసి నీకేం కాదు 5-6 నెలలు తగ్గిపోద్దని చెప్పారు. ఇంతవరకు బాగానే తగ్గిపోయిందంటే అది ఇంతవరకు ఏమీ లేదు. దీనివల్ల నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. కాలు వాపు కూడా ఉండేది, అది కూడా పూర్తిగా తగ్గిపోయిందండి. మీకు సోరియాసిస్ ఎవరికి ఉన్నా సరే ఇక్కడికి ఆర్కే హాస్పిటల్కి వచ్చేసి మీరు చూపించుకోండి, తొందరగా తగ్గిపోద్ది. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, మీకు ఏ ఎఫెక్ట్ రాదు, ఏ పత్యము లేదు. ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు
ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. RJR హెర్బల్ హాస్పిటల్స్. RJR హెర్బల్ హాస్పిటల్.